వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఆత్మాభిమానం వర్సెస్ సంపద. నిజంగా ఇది బ్రిటిష్ కమాండర్కి చెప్పిన ఒక గుణపాఠం అంటూ ఒక కథ నేను చూశాను. సరే, అది బ్రిటిష్ కమాండర్ చెప్పాడా ఇంకొకటి చెప్పాడా అనేది పక్కన పెట్టేస్తే, నిజంగా ఆత్మాభిమానం కలిగిన మనిషి ఎలా ఉంటాడు, సంపద వచ్చిన తర్వాత ఆత్మాభిమానాన్ని చంపేసుకుంటున్న మనుషులు ఎలా ఉంటున్నారు అనేది ఈ వీడియో ద్వారా చెప్తాను. వీలైనంత షేర్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనిషికి కావాల్సింది సంపద కాదు, ఆత్మాభిమానం. ఆత్మాభిమానం ఉంటే నిన్ను చూసి నలుగురు గౌరవిస్తారు. సంపద ఉన్నంత మాత్రాన గౌరవం సంపాదించుకోవడం అసాధ్యం. ఒక చక్కటి మనస్తత్వంతో, ఆత్మాభిమానంతో, నలుగురికి సహాయం చేసే గుణంతో మాత్రమే నీకు విలువ వస్తుంది. ఇది బ్రిటిష్ పాలన కొనసాగుతున్న కాలం. అధికారులంటే అహంకారానికి, దౌర్జన్యానికి మారుపేరుగా ఉన్న సందర్భం. అలాంటి టైంలో ఒక సందర్భంలో ఒక బ్రిటిష్ అధికారి నిస్సహాయంగా నిలబడిన ఒక భారతీయ యువకుడి చెంపపై కసితో ఒక్కడి వీకిండు. చుట్టూ ఉన్న గాలి ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. అయితే ఆ నిమిషమే ఆ యువకుడిలో ఆత్మాభిమానం పౌరుషమై నిలిచింది. దాస్యం, అధికారం, భయం లేకుండా తన శక్తిని కూడదీసుకొని అదే వేగంతో ఆ తెల్లదొర చెంపపై పెళ్ళున కొట్టాడు. ఆ ధాటికి అధికారి కింద పడిపోయాడు. ఈ అనూహ్య ఘటనతో అధికారి అవాక్కయ్యాడు. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యపు సైనికాధికారిని ఒక సాధారణ భారతీయుడు కొట్టడమా? అవమానంతో రగిలిపోయి శిక్ష కోసం ఉన్నతాధికారి అయిన కమాండర్ వద్దకు పరుగు తీశాడు. కానీ ఆ కమాండర్ ప్రశాంతంగా, లోతైన ఆలోచనతో ఇలా చేశాడు. ఆ యువకుడికి శిక్ష కాదు, బహుమతి ఇవ్వాలి. తక్షణమే 10,000 రూపాయలు కానుకగా అందియండి అన్నాడు. ఏమిటి ఆజ్ఞ? ఇది మన మహారాణి గౌరవాన్ని కించపరిచినట్లే కాదా? శిక్ష బదులు బహుమత అని జూనియర్ అధికారి అసహనం వ్యక్తం చేశాడు. కమాండర్ గంభీరంగా, ఇది సైనికాజ్ఞ, ఎదురు చెప్పకుండా వెంటనే పాటించాలి అని స్పష్టం చేశాడు. జూనియర్ అధికారికి వేరే దారి లేక 10,000 రూపాయలు తీసుకొని ఆ యువకుడికి వద్దకు వెళ్ళి క్షమించమని అడిగాడు. అంత పెద్ద మొత్తంలో రావడంతో మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఇక తను తన సొంత నెలపై దెబ్బతిన్న విషయాన్ని, తన ఆత్మాభిమానాన్ని తక్షణమే మర్చిపోయిండు. ఆ రోజుల్లో 10,000 రూపాయలంటే ఊహించని సంపద. ఆ యువకుడు ఆ డబ్బును జాగ్రత్తగా ఉపయోగించి కొన్ని సంవత్సరాలలోనే జీవితంలో స్థిరపడి సంపన్నుడిగా మారిపోయాడు. అప్పటి సామాన్య యువకుడు ఇప్పుడు సమాజంలో గౌరవనీయమైన సంపన్న వ్యక్తిగా ఎదిగాడు. చాలా ఏళ్ల తర్వాత అదే బ్రిటిష్ కమాండర్ అప్పుడు ఎవరైతే దెబ్బతిన్నాడో ఆ జూనియర్ అధికారిని పిలిచి, నిన్ను కొట్టిన ఆ భారతీయుడు గుర్తున్నాడా అని అడిగాడు. ఆ అవమానాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను సార్ అన్నాడు. అయితే ఇప్పుడు సమయం వచ్చింది, నువ్వు అతని వద్దకు వెళ్ళి అందరి ముందు అతని చెంపపై మళ్ళీ ఒక్కటి కొట్టిరా అన్నాడు. వెంటనే భయంతో, సార్ అప్పుడంటే గడి పేదోడు, కొట్టినా ప్రతిఘటించడనుకున్నా, కానీ ఇప్పుడు ధనవంతుడు సార్, కొడితే నన్ను చంపేస్తాడు అని వణికిపోయిండు. కమాండర్ కళ్ళలో పదును చూసి, భయం వద్దు, ఇది కూడా నీకు నా ఆదేశమే, పాటించు అన్నాడు. ఆజ్ఞను పాటించక తప్పక జూనియర్ అధికారి ఆ సంపన్నుడి వద్దకు వెళ్ళి చెల్లుమని చెంప మీద కొట్టిండు. కానీ ఈసారి కథ పూర్తిగా తిరగబడింది. ఆ సంపన్న యువకుడు ఏమాత్రం ప్రతిస్పందించలేదు. కనీసం తలెత్తి ఆ అధికారిని చూడ్డానికి కూడా ధైర్యం చేయలేకపోయాడు. ఆశ్చర్యంతో అధికారి కమాండర్ వద్దకు తిరిగి వచ్చాడు. కమాండర్, ఏంటి ఆశ్చర్యపోయావా అన్నాడు. సార్, అతను పేదవాడిగా ఉన్నప్పుడు ఎదురు కొట్టాడు, ఇప్పుడు కోటీశ్వరుడైనా కళ్ళెత్తి చూడలేదు, ఏందిది అని అడిగిండు. అప్పుడు ఆ బ్రిటిష్ కమాండర్ ఏం చెప్పిండంటే, నెమ్మదైన అర్థవంతమైన స్వరంతో, మొదటిసారి అతని దగ్గర ఆత్మగౌరవం తప్ప ఇంకేమీ మిగిలింది లేదు. దాన్ని రక్షించుకోవడానికి ప్రాణాలకు తెగించాడు. కానీ ఇప్పుడు అతను దాన్ని రక్షించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు అతని దగ్గర ఆత్మగౌరవం కంటే ముఖ్యమైన సంపద ఉంది అని ఫీల్ అవుతున్నాడు. ఏ రోజైతే అతను ఆ 10,000 రూపాయల బహుమతిని అంగీకరించాడో ఆ రోజే అతను తన ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని డబ్బుకు అమ్ముకున్నాడు. మనిషి తన ఆత్మగౌరవాన్ని కోల్పోయినప్పుడు అతని వెన్నెముక కూడా తప్పక వంగుతుంది. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, గుర్తుంచుకోండి, స్థానం, బహుమతులు లేదా ఏ విధమైన ఆశలకు లొంగిపోయి మీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోకండి. మీ వెన్నెముక ఎప్పుడూ నిటారుగా ఉండనివ్వండి. అదే మీకు, మీ కుటుంబానికి, ఈ దేశానికి ఎంతో మేలు. మరి ఈ కథ విన్న తర్వాత, ఈ కథలోని సందేశాన్ని విన్న తర్వాత మీకు ఏమనిపించింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.